మహబూబాబాద్ జిల్లా మోకాలపల్లిలో తన భర్త కామ్రేడ్ కుంజారాము 21వ వర్ధంతి సభలో పాల్గొన్నారు మంత్రి సీతక్క. 17 ఏళ్ల వయసులోనే కుంజారాము ఉద్యమ బాట పట్టారని, చివరి వరకు ప్రజల కోసమే పరితపించారని చెప్పారామె. చివరి శ్వాస వరకు ఆదివాసీలు, పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసినట్టు తెలిపారు. విప్లవోద్యమంలో ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందినట్టు చెప్పారు. రాము నేర్పిన విలువలతో, నైతికతతో ప్రజల కోసం పనిచేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ప్రజల కష్టాలు, వారి శ్రమను గౌరవించడం తెలుసనన్నారు. అందుకే ప్రజల కోసమే పనిచేయాలన్న సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నట్టు వివరించారు. ఎవరికీ అన్యాయం చేయొద్దన్న రాము మాటలే తమకు స్ఫూర్తి అని తెలిపారు. అందరికీ న్యాయం జరగాలన్న ఆయన పోరాటాల స్ఫూర్తిగా ఉద్యమించినట్టు చెప్పారు. తన భర్త కుంజరాము జ్ఞాపకాలను గుర్తు చేసుకునే క్రమంలో మంత్రి సీతక్క భావోద్వేగానికి లోనయ్యారు. గిట్టుకకు మధ్య చెప్పుకోవడానికి ఏమున్నది అని, కానీ మరి ఆదివాసీగా పుట్టినటువంటి రాము మోకాళ్ళపల్లిలో తన చిన్నతనంలోనే మరి చిన్నగా ఇంటికాడ 15 సంవత్సరాల వయసులోనే మరి ఆనాడు ఉన్నటువంటి విప్లవకారుల యొక్క పాటలు ఆటలు ఆకర్షించబడి దాదాపుగా 15 సంవత్సరాలకు పైగా ఉద్యమాలలో పనిచేయడం జరిగింది. ఒక లీడర్ స్థాయికి వెళ్ళి తర్వాత కొన్ని వచ్చినటువంటి సంక్షోభాలు, సమస్యలు, విభేదాలు వాటి మూలంగా రకరకాలుగా వెళ్ళినప్పటికీ అంతిమంగా మళ్ళీ ఎర్ర జెండా నుంచి పచ్చ జెండా పట్టుకొని ఆకుపచ్చ జెండా వెలుగులో మరణించడం జరిగింది. అంతిమంగా చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం, ఆదివాసీల కోసం, అట్టడుగు వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడిగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ రోజు నేర్చుకున్నటువంటి రాము నేర్పినటువంటి అనేక విలువలు, అదే విధంగా నైతికత, మరి ప్రజల కోసం ఆలోచించే తీరు, ప్రజల కోసం మరణించాలన్నటువంటి బోధనలు మరి రామన్న గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము నేర్చుకున్నదే. ఈ రోజు ప్లాట్ఫామ్ వేరే అయినా మరి వేరే రూపంలో ఉన్న ప్రజల్ని గౌరవించడం, ప్రజల శ్రమను గౌరవించడం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ కోసమే పనిచేయాలనేటువంటి ఒక దృక్పథం రావడానికి మరి రామన్నే ఆ రోజు రామే మాకందరికీ స్ఫూర్తిగా నింపడం జరిగింది. ఆ రోజు ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈ రోజు పేదల కోసమైనా, ఆదివాసుల కోసమైనా, అట్టడుగు వర్గాల కోసమైనా సేవ చేయాలన్నటువంటి దృక్పథం రావడానికి మరి రామే